హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మురుమురా లడ్డు చేస్తున్నా. బెల్లంతో మురుమురా లడ్డు, దానికి కావాల్సిన పదార్థాలు ప్లస్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్డ్గా చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బి చేయండి ఎలా వచ్చిందో రెసిపీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటే, మిస్టేక్స్ ఉంటే ఇలా మిస్టేక్ వచ్చిందని కూడా చెప్పండి. ఓకేనా? మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్పండి. నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు ప్లస్ ప్రాసెసింగ్ మొత్తం డీటెయిల్గా చూసేద్దాం. బాయ్ బాయ్ బాయ్. నోను బాయ్ బాయ్. సి ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నా. ఏ కప్పుతోనైతే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోని 3 కప్పుల మురుమురాలు తీసుకోవాలన్నమాట. ఈ 3 కప్పుల మురుమురాలకి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అందుకని 1 కప్పు బెల్లానికి 3 కప్పుల మురుమురాలు తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయ్యాక అందులో మురుమురాలు వేసుకొని ఏమంటారు, వేయించుకోవాలన్నమాట. క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఎందుకంటే మురుమురాలు లడ్డుగా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే మురుమురాలు బాగా వేయించుకోవాలి. క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఒక స్లిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. 5 to 10 మినిట్స్ అయితే సరిపోతుంది. మంచిగా వేగిపోతాయి. చూద్దాం ఇప్పుడు మురుమురాలు వేగినాయో లేవో. చేతితో మనం నలిపితే సౌండ్ రావాలన్నమాట. చూడండి, అలా పౌడర్ లాగా అయిపోయి సౌండ్ వస్తుంది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇప్పుడు ఆ మురుమురాలను వేరే గిన్నెలు తీసుకొని, వేరే గిన్నె పెట్టేసుకొని అందులోనే బెల్లం, ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మనం ఇప్పుడు 3 కప్పుల మురుమురాలకి 1 కప్పు బెల్లం అన్నాం కదా. బెల్లము ఇందులో వేసేసుకొని 1 టీ స్పూన్ అన్ని వాటర్ వేసేసుకోవాలన్నమాట కరగడానికి కొంచెం. ఈ బెల్లాన్ని అడగంటకుండా, మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే బెల్లం అనేది ఈజీగా మాడిపోతుంది. సో మనం కలుపుతూనే ఉండాలి. స్టవ్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళొద్దు అనమాట. కలుపుతూనే ఉండాలి. బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగింది కదా. ఇప్పుడు మురుమురా లడ్డుకు కావాల్సిన పర్ఫెక్ట్ పాకం వచ్చిందో రాలేదో మనం వాటర్లో వేసి చూసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో కొన్ని చల్లనీళ్ళు తీసేసుకొని అందులో ఈ బెల్లంది పాకం అందులో వేస్తే గిన్నెకు కొడితే సౌండ్ టప్ టప్ అని రావాలన్నమాట. అలా వస్తే పర్ఫెక్ట్ పాకం అనమాట మురుమురా లడ్డుకి. ఇప్పుడైతే పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోనే మురుమురాలు వేసి బాగా కలుపుకోవాలి. అంటే బెల్లం పాకం మొత్తం మురుమురాలకు పట్టేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మురుమురాలు అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం గీ తీసుకొని ప్లేట్కి అప్లై చేసుకోవాలన్నమాట. మురుమురాలది అది ఇందులో వేస్తే అతుక్కోకుండా ప్లేట్కి. ఇప్పుడు దీన్ని లడ్డులా చుట్టేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టాలి, ఎందుకంటే చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతికి వాటర్ తడి వేసేసుకొని చుట్టేసుకోవాలి లడ్డులాగా. అంతేనండి, మురుమురా లడ్డు అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లో మనం చేసుకోవచ్చండి మురుమురా లడ్డు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. బాగా వచ్చిందండి, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఏముందండి, బెల్లం మురుమురాలే కదా, బాగుంటుంది. అది ఎవరికైనా నచ్చుతుంది, చిన్నోళ్ళకైనా నచ్చుతుంది, పెద్దోళ్ళకైనా నచ్చుతుంది. ఓకే అండి, బాయ్.